నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక్క క్షణమైనా కర్మ చేయకుండా ఉండలేరు. ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతి ఒక్కరూ బలవంతముగానైనా కర్మలను చేస్తూనే ఉన్నారు. గాలి పీల్చుకొనుట ఒక కర్మ, ఇంకా తినడం ఒక కర్మ, ఇంకా మాట్లాడటం ఒక కర్మ. ఇవన్నీ లేకుండా ప్రపంచంలో ఎవరూ ఉండలేరు. కాబట్టి అందరికీ కర్మ తప్పనిసరి అని భగవానుడు పలుకుతున్నారు. అంతేకాకుండా జ్ఞాని తప్ప మిగిలిన ప్రతి జీవి మాయకు, ప్రకృతికి లోబడి ఉన్నాడు. ఈ ప్రకృతి వలన పుట్టిన ప్రతి ప్రాణి ఈ త్రిగుణములకు లోబడి ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ప్రతి ప్రాణి ఈ త్రిగుణములకు వశమై ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ సర్వః అనే పదము జీవన్ముక్తులకు మహనీయులకు తప్ప మిగిలిన వారందరూ అని అర్థము. ఎందుకంటే గొప్ప మహనీయులు త్రిగుణముల కంటే గొప్పదైన ఆత్మస్థితిని పొంది ఉంటారు. కాబట్టి అటువంటి వారిని మాయ ఏమీ చెయ్యలేదు. అయినా ఆత్మస్థితిని పొందిన వారు ఈ ప్రకృతిలో వారు నిర్ణయించుకున్న పనులను చేస్తూ కూడా ఈ ప్రపంచాన్ని మనసుకు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. అందువలన మిగిలిన వారు ప్రయత్నం చేస్తూ దైవాన్ని ఆశ్రయించి మంచి పనులు చేస్తుంటే చెడ్డ పనులు దూరం అవుతాయి. పుణ్యం చేస్తుంటే పాపం దూరంగా పోయి నిదానంగా గొప్పవారుగా మారి మోక్షాన్ని పొందుతారు.